దానియేలుకు దేవుడు కాపరిగా ఉన్నాడు. దానియేలుకి ఏమై ఉన్నాడు? దేవుడు కాపరిగా ఉన్నాడు, ప్రధాన కాపరి నడిపించేవాడు. దానియేలు పట్ల కూడా దేవుడు కాపరిగా ఉండి, దేవుడు కొంతమందిని తన మీద దయ చూపించేవాడుగా, లేదా కొంతమందిని దేవుడు వాడుకోవడానికి ఆ కాపరి దానియేలుకు ఎంతగా ఉన్నాడు. అందుకే రాస్తున్నాడు కదా, మనం చదువుకున్న 11వ అధ్యాయం 32వ వచనం, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. 11:32. కాబట్టి అందుకతడు ఇచ్చకు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారి వర్షపరచుకొనను. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. కాపరి తన పక్షంగా ఉంటే, దేవుడు కాపరిగా మనకుంటే, మనము దేవుడు మన పక్షంగా మనలో ఉండి ఏం జరిగిస్తారంట? గొప్ప కార్యములు, గొప్ప కార్యములు. కాబట్టి ఇప్పుడు దానియేలు యొక్క దేవుడు దానియేలుకు కాపరిగా ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుడు దానియేలుకు కాపరిగా ఉన్నాడు. ఆ కాపరిగా ఉన్న దేవుడు, నేను అన్ని ఫ్యాన్లు వేయండి, ఇక్కడ అన్ని ఫ్యాన్లు వేసేయండి. కాబట్టి దేవుడు ఎలాగున్నాడంటే మనకు ఎంతో చక్కగా దేవుడు మనను ఆదరించేవాడు. కాబట్టి దేవుడు మన విషయంలో కూడా ఆయన ప్రణాళిక, ఆయన ఏర్పాటు, ఆయన మనను సంరక్షణలోనికి తీసుకొని వచ్చేవాడుగా, దేవుడు మన విషయంలో కూడా అన్ని రకాలుగా ప్రభు మనలను, మరి దేవుడు దానియేలు యొక్క దేవుని యొక్క అనుభవాన్ని మనము, ఆ కాపరి మనలో ఉండి, ఆ కాపరి మనలో నడిపిస్తూ, ఆ కాపరి మనలను ఎంతగానో ఆదరిస్తూ వచ్చాడు. అందుకొరకు ఇక్కడ రాయబడిన దానియేలు గ్రంథం చూడండి, 6వ అధ్యాయం 20వ వచనంలో ఆ కాపరిని దేవుడు ఎలాగునా చూడండి, దానియేలు యొక్క పక్షంగా ఎలాగున. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, చూడండి, దీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, ఆ నిత్యమును సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించు. చూడండి, ఎవరిని వాడుకుంటున్నాడు? దేవుడు రాజును వాడుకుంటున్నాడు. రాజు ఒక హృదయము దేవుడు నీటి కాలువలుగా చేస్తాడు. సామెతల గ్రంథంలో ఆ మాట ఏముంటుంది? రాజుల యొక్క హృదయము ఏమవుతుందంట? నీటి కాలువలుగా చేయడానికి ఆయన కాపరి, ఆయన కాపరి. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు కాపరిగా ఉన్నాడు. తనకు కాని దేశములో, తనకు కాని విధానంలో, బబులోని యొక్క అనుభవములో, ఆ బబులోని యొక్క రాజ్యములో దానియేలు నిలబడగలిగినాడు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు ఏమిస్తున్నాడు? సాక్ష్యం ఒక అన్యుడు ఇస్తున్నాడు. ఎవరిస్తున్నాడు? ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యమును సేవించిన దేవుడు నిన్ను రక్షింపగలిగిన. చూడండి, ఎవరినైతే దానియేలు దేవుడు సేవిస్తున్నాడో, దానియేలు గొప్ప కార్యములు చేయడానికి కొరకై దేవుడు దానియేలును వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. కాబట్టి ప్రభు దానియేలు విషయములో దానియేలును దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ చూడగలిగితే రాజుకు ఏం పట్టలేదంట? నిద్ర పట్టలేదు. ఏం పట్టలేదంట? రాజుకి నిద్ర పట్టలేదు. కారణం ఏమిటిది? దేవుడు దానియేలు యొక్క కాపరి రాజును ప్రేరేపిస్తూ వచ్చాడు. ఎవరిని ప్రేరేపించాడు? రాజును ప్రేరేపించాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే ప్రభు మన విషయంలో కూడా దేవుడు నిజంగా చూడగలిగితే మనం రక్షించడానికి కొరకై, కాబట్టి దేవుడు ఎలాగునా మనల్ని వెతికాడు. ఆ రోజు దానియేలును వెతికిన దేవుడు ఈరోజు మనల్ని కూడా వెతుకుతూ వచ్చాడు. రాజు యొక్క హృదయాన్ని కదిలించినటువంటి దేవుడు. ఎవరి హృదయం కదిలిందట? రాజు యొక్క హృదయము కదిలించబడింది. ఈరోజు వరకు కూడా ప్రభు తన వాగ్దానం ఇచ్చాడు, యెహోవా నిత్యము నడిపించును. కాబట్టి నిజంగా చూడైతే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేశారు. దానియేలు యొక్క దేవుడు బబులోని యొక్క దేశములో గొప్ప కార్యములు చేయడానికి రాజు హృదయాన్ని కదిలించాడు. ఎవరు హృదయం కదిలించాడు? రాజు యొక్క హృదయాన్ని కదిలించాడు. దానియేలు యొక్క దేవుని గురించి మనము చూడగలిగితే ఆ దానియేలు యొక్క దేవుడే మనకు దేవుడుగా ఉన్నాడు.
ఆ దేవుడే మనల్ని సంరక్షిస్తున్నాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే నిత్యమును సేవించిన దేవుడు నిన్ను రక్షింపగలనా? కాబట్టి మా దేవుడు రక్షించుటకు సామర్థ్యుడు, మా దేవుడు రక్షించుటకు సామర్థ్యుడు. కాబట్టి నిజంగా చూడగలిగితే మన దేవుడు ఎలాంటివంటే రక్షించుటకు సామర్థ్యుడు. కాబట్టి నిజంగా చూడగలిగితే కాపరి మనల్ని రక్షిస్తూ వచ్చాడు. ఒకప్పుడు పాపపు స్థితిలో ఉన్నాం, దేవుని వెతకని స్థితిలో ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం, దేవుని కనుగొనలేని పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి కాపరిగా వచ్చి నేను రక్షించుటకు దానియేలు దేవుడే నిన్ను నన్ను కూడా రక్షించాడు. జీవం గల దేవుని సేవకుడైన దానియేలు నిత్యమును సేవించిన దేవుడు నేను రక్షించగలిగినా? ఆ మాటకేమన్నాడు? నా దేవుడు రక్షించుటకు సామర్థ్యుడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రభు మనల్ని నడిపించే కాపరి, రక్షించే కాపరి. గుర్తుపెట్టుకోండి, ఈ కాపరిగా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చాడు. ఎందుకు ప్రభును ఆరాధించాలి? ఈ లోకములో పాపపు జీవితంలో పతనమవుతున్నటువంటి మనం, లోకములో పాపమును బట్టి రక్షణ లేని జీవితంలో ఉన్న మనకు దేవుడు ఆనాడు దానియేలుకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు, దానియేలు పక్షముగా నిలబడి రాజు యొక్క హృదయాన్ని కదిలించిన దేవుడు. దానియేలు రాజుతో అంటున్నాడు, మా దేవుడు రక్షించుటకు సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. ఈరోజు అదే కాపరి, ఆ దేవుడే, ఆ ప్రధాన కాపరే భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకై ఆయన రక్షణ ఇవ్వడానికి కొరకై ఈ లోకానికి వచ్చాడు. ఏ దేవునైతే దానియేలు సేవిస్తూ వచ్చాడో, ఏ దేవునైతే దానియేలు నిత్యము ఆశ్రయముగా చేసుకున్నాడో, ఆ దేవుడే మనల్ని కూడా రక్షించడానికి కొరకై ఈ భూమికి ఇలా దిగి వస్తూ వచ్చాడు. ఆయన రక్షణ ద్వారానే ఈరోజు మనం ఇక్కడ కూర్చోగలిగినాం. ఆయన రక్షణ మనకు లేకపోతే మనం ఏమైపోయేవారమో తెలియదు. కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుడు మనల్ని రక్షించుట కొరకై ఈ లోకములోనికి ప్రభు మనల్ని మరి తీసుకొని రాబడుతూ వచ్చాడు. ఆయన రక్షణ మనము ఎంతగా వర్ణించాలి, ఆ రక్షణను బట్టి మనం ప్రభును ఆరాధించాలి. ఒకప్పుడు మన జీవితంలో రక్షణ లేని జీవితం. కాబట్టి మన జీవితంలో ఎలాగుందంటే పాప బహిష్టమైన లోకములో ఉన్నటువంటి మనలను దానియేలు యొక్క కాపరి మనకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక, రెండవ దశలోనికి రాసిన పత్రిక మాట చూడండి. దేవుడు మన విషయంలో కూడా చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం, 2 దశలోనికి రాసిన పత్రిక 11వ వచనం, 2:11. ఇందుచేత సత్యమును అబద్ధము నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఆ ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, చూడండి, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడిన సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆదిలో నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్న కనుక మిమ్మల్ని ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటిదంటే ఇక్కడ చూడండి, రక్షణ నొందుటకు దేవుడు ఆదిలోనే ఏం చేశాడంట? ఏర్పరచుకొని ఉన్నాడు. దానియేలు యొక్క దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆయన నిత్యము నడిపించేటువంటి కాపరిగా ఆదిలోనే అంటే భూమికి పునాదులు వేయబడక మునుపే ఆదిలోనే దేవుడు ఏం చేసినట్టు మనను ఏర్పరచుకొని ఉన్నాడు. అబద్ధమును పరుచువారు, ఆటంకపరుచువారు, ఎన్నో రకాలైన పరిస్థితిలో ఆయన రాకడ సమయంలో, ఆయన రాకడ సమీపిస్తున్నప్పుడు, ఆయన రాకడకు దగ్గరగా వస్తున్నటువంటి దినాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ తెస్సలోనికలో ఉన్న సంఘమా, 2వ తెస్సలోనికలో ఉన్న సంఘమా, దేవుని ప్రజలారా, ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని రక్షించుకున్న రక్షణ ఎంత గొప్పది. ఆయన రాకడ సమయంలో, ఆయన రాకడ వచ్చే సమయంలో ఎత్తబడడానికి కొరకే దేవుడి సంఘముతో మాట్లాడుతున్నాడు. ఓ సంఘమా, ఆయన రాకడ సమయంలో ఎత్తబడాలి. కాబట్టి ఆయన రాకడ గురించి వారు ఏం ఆలోచిస్తున్నారంటే చూడండి, ఆయన రాకడ గురించి వారు అనేకమైన సంగతులను వారు అడ్డగించుకుంటున్నట్లుగా చూస్తున్నాం. చూడండి 6వ వచనం చూడండి. కాగా వాడు తన
వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలని ఆయన్ని అడ్డగించినది ఏదో అని మీరు ఎరుగుదురు. ఇప్పటికే క్రియ చేయుచున్నది, దాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మన మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి నాశనము చేయును. నశించుచున్న వారు తమను రక్షించబడుటకై సత్యం విషయమై ప్రేమను ఆలంబింపకపోయిరి గనక వారు ఆయన రాకడ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచకులతో మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించు వారిలో సాతాను కనపరచు బలమును అనుమతించుచుండేది. కాబట్టి నిజంగా చూడండి, సాతాను ఏం చేస్తున్నాడంటే ఆయన రాకడలో ఎత్తబడేటువంటి రక్షణ మనకెంత ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడు దానియేలుకు దేవుడు ఎలాంటి వాడు? జీవము గల దేవుడు, ఆయన రక్షించుటకు సమర్థుడు. దేవుడు ఏమి ఇచ్చాడు మనకు? ఆదిలోనే రక్షణ సిద్ధపరచాడు. దేవుడు ఎప్పుడు సిద్ధపరచడం ఈ రక్షణ? ఆదిలోనే అనగా భూమికి పునాదులు వేయబడకునుపే దానియేలు కాపరి, దానియేలును రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షించిన. యెహోవా నిత్యము నడిపించను. ఈరోజు ప్రభు మనం రక్షించాడు. దేవుడు ఏ రక్షణ ఇచ్చాడంటే రక్షణ పొందుటకు దేవుడు ఆదిలో నుండి మిమ్మును ఏర్పరచు. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాం. దేని కొరకు మనం వచ్చామంటే రక్షించబడడానికి. ఆదిలో నుండి ఇచ్చిన రక్షణ, మధ్యలో వచ్చినది కాదు రక్షణ. ఇది ఎవరో అధికారుల వలనో, రాజకీయ నాయకుల వలనో, లేకపోతే కిరాణా మంగట్లనో, లేకపోతే ఒక షాపులో రేషన్ కార్డులో దొరికేది కాదు ఈ రక్షణ. సో దేవుడు ముందుగానే ఏం చేశాడంటే ఆదిలోనే మనకేం సిద్ధపరిచాడు? రక్షణ సిద్ధపరిచాడు. ఆయన రాకడలో ఎత్తబడే రక్షణ. ఏ రక్షణ ఇది? ఆయన రాకడలో ఎత్తబడేది. ఒకప్పుడు మన పాపపు జీవితాన్ని బట్టి చూస్తే ఒకప్పుడు మనం ఈ రక్షణ పొందడానికి యోగ్యత లేని వారము, ఒకప్పుడు పాపపు స్థితిలో జీవించేవారము, లోకములో పాపములో ఉండేటువంటి మనలను దేవుడు వెతికాడు. ఈ రక్షణను ప్రభు మనకిచ్చాడు. ఈ రక్షణ ఎలాంటిదని? ఆదిలో సిద్ధపరచబడిన రక్షణ. కాబట్టి భూమికి పునాదులు వేయబడకునిపే దేవుని యొక్క ప్రణాళికలో నీ పేరు నమోదు చేయబడింది. నువ్వు రక్షించబడిన విశ్వాసమని చెప్పడానికి. కాబట్టి మొదటి ప్రభు దినములో ప్రభు 5 మాసములు కాపాడి ఈ దుష్ట లోకములో సాతానుడు ఎంతగానో ప్రవాహితముగా చేసేటువంటి లోకములో, కాబట్టి నిజంగా అపవాది మన మీద నిందారోపణ చేసే సందర్భాలు, ఆయన రాకడను అబద్ధముగా ప్రకటిస్తున్నారంట. ఆయన రాకడ విషయంలో ఎత్తబడడానికి సిద్ధముగా ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఓ తెస్సలోనికలో ఉన్న సంఘమా, ఆయన రాకడ సమయంలో దేవుడు ఆదిలోనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆదిలోనే దేవుడు. కాబట్టి తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. కాబట్టి దేవుడు దానియేలుకు దేవుడు జీవము గల దేవుడని, దానియేలుకు దేవుడు శ్రేష్టమైనటువంటి దేవుడని, ఆ దేవుని యొక్క రక్షణ, దానియేలుకు కలిగిన రక్షణ మనకు కూడా దేవుడు ఆదిలో నుండే పాపాత్ములమైన మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? రక్షించుకుంటూ వచ్చాడు. దేవుడు ఈ రక్షణ ఏర్పాటు ఎంత గొప్పది. కాబట్టి ఈ రక్షణ బట్టి మనం ప్రభును ఆరాధించాలి. దేన్ని ఆరాధించాలి? ప్రభును మనము ఆరాధించాలి. ఈ రక్షణ కొరకై ప్రభు మన కొరకే భూమి మీదకి వచ్చి ఆయన అద్భుతమైన కార్యము, ఆదిలోనే సిద్ధపరచబడిన రక్షణ పొందుకు దేవుడు ఆదిలోని మిమ్మను ఏర్పడు. దేవుడు ఆదిలో నుండి ఈ రక్షణ మన కొరకై సిద్ధపరిచాడు. ఈ రక్షణ మనం ఏమాత్రము నిర్లక్ష్యము చేయడానికి వీల్లేదు. ఏ రక్షణ ఇది? ఆదిలోనే ముందుగానే దేవుడు సిద్ధపరిచిన రక్షణ. ఈ రక్షణ విషయంలో కొందరు నిరాకరించేవారు, కొందరు హేళన చేసేవారు, కొందరు ఏమి ఎత్తబడతారు, మీరు ఎత్తబడతారని మీకు నిరీక్షణ ఉందా? లేదండి, నిరీక్షణతో కూడిన రక్షణ. కాబట్టి ప్రభు ఆనాడు తెస్సలోనికల గురించి మాట్లాడుతున్నాడు. తెస్సలోనికలో సాతాను యొక్క సంబంధమైన మనుషులున్నారు. వారు ఆయన రాకడను అబద్ధముగా, ఆయన రాకడ విషయంలో రాలేడు, ఆయన రాబోడు అనేటువంటి భావనలతో వాళ్ళు నింపబడ్డారు. అయితే ప్రభు అంటున్నాడు, దేవుడు ఆదిలోనే ఆయన రక్షణ
నీ కొరకే ఏర్పాటు చేయబడింది కదా. ప్రభు ఈరోజు ఇక్కడ ఉంచాడు. ఈ ఖమ్మం ప్రాంతంలో నిన్ను తీసుకొని రావడము, ఎల్షదాయిలో దేవుడు నిలబెట్టడము ఆదిలో ఏర్పాటు చేయబడిన రక్షణ. కాబట్టి యెహోవా నిత్యము నడిపించును. ప్రధాన కాపరి ఆనాడు దానియేలుకు కాపరి అయిన దేవుడు, రాజు హృదయాలను కదిలించే దేవుడు ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రభు భూమి మీదకి వచ్చి పాపపు జీవితములో, పాపములో, శాపములో ఉన్న మనలను దేవుడు వెతికాడు, రక్షించాడు. ఆదిలోనే సిద్ధపరచబడిన రక్షణ. ఇది మొదటిది. రెండవది చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎఫెసీ రాసిన 2:3 చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ వచనం చూడమ్మా. 4వ వచనం. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఏమడ్డం వచ్చింది మనకు? కృప. కాబట్టి నిజంగా చూడగలిగితే ఈరోజు కృప మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే ఆ నిత్య దేవుని సేవించడానికి కృపచేతనే మనము రక్షించబడ్డాం. దేని చేత రక్షించబడ్డాము? కృపచేతనే. ఆదిలోనే దేవుని ఏర్పాటు ఉంది. రెండోది దేవుడు ఏం చేశాడు? ఆయన కృపచేత ఒకప్పుడు పాపము చేతను, అపరాధముల చేతను, దోషముల చేతను, లోకము యొక్క మాలిన్యము చేతను చనిపోయిన స్థితిలో ఉన్న మనలను దేవుడు వెతుకుతూ వచ్చాడు, దేవుడు రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ఇది యెహోవా నిత్యము నడిపించిన వాగ్దానం. కాబట్టి దేవుడు ఇచ్చిన రెండవ రక్షణ ఇది, కృపచేతనే మీరు రక్షించబడ్డారు. ప్రియమైన వారలారా, ఈ కృప నిన్ను రక్షిస్తూ వచ్చింది. ఏది రక్షించింది ఇంతకాలము? దేవుని కృప. ఆ కాపరి కృపగా ఉన్నాడు. కాబట్టి ఆ కృప ద్వారానే మనము రక్షించబడ్డాం. ఆ కృప ద్వారానే ఈరోజు మనము దేవుని యొక్క ఇంటిలోనికి మనం తీసుకురాబడుతున్నాం. దేవుని యొక్క ఇంటిలో ఉన్నాము, దేవుని యొక్క ఇంటిలో ఉన్నాం. కాబట్టి కృపలోనే మనం ఉండాలన్నదే దేవుని యొక్క విధానము. కాబట్టి నిజంగా చూడగలిగితే చాలామంది ఏమంటారంటే, అయ్యా కృప ద్వారా రక్షించబడ్డాం కాబట్టి ఈ లోకంలో ఇష్టానుసారంగా తిరగవచ్చు, తాగవచ్చు, లోకంలో జీవించవచ్చు, ప్రభు బల్ల దగ్గరికి వచ్చి లేకపోతే రకరకాల పరిస్థితుల్లో ఆరాధించవచ్చు, లోకంలో కలిసిపోవచ్చు అనుకుంటున్నాం. కాబట్టి కృప ద్వారా రక్షించబడ్డాము, కృపలో ఉన్నామని, కృపాకాలంలో ఉన్నామని, కృపలో కొనసాగుతున్నామని, దేవుడు నిత్యము నడిపిస్తాడని వాగ్దానం ఉంది కాబట్టి, కాపరిగా ఉన్నాడు కాబట్టి మనం పాపములోనే కొనసాగుదాం అనుకుంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది? అందుకే రాసిన రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, రోమా 6 1వ వచనం, అలాగైతే ఏమందుము ఆ కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపం విషయమే చనిపోయి మనం ఇక మీదటను ఎలాగూ దానిలో జీవించగలము. పాపం విషయములో చనిపోయిన వారముగా ఉన్నాం. కాబట్టి ఇంకా సరైనటువంటి అనుభవం లేనివారు, ఆరాధన యొక్క అనుభవం లేనివారు, పాపం విషయములో చనిపోయిన వారమే మనం ఉన్నాం. పాపములో ఇక నిలిచి ఉండడానికి వీల్లేదు. ప్రభు వెతికాడు, ఆయన కృప ద్వారా దేవుడు మనను రక్షించుకున్నాడు. 4వ వచనం చూడండి, కాబట్టి తండ్రి మహిమను క్రీస్తు మృతిలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనం నూతన జీవమును పొందినట్లు వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీసమును మరణములో పాలు పొందుటగా ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారము. కాబట్టి మనము ఆయనతో కూడా నడుచుకోవడానికి కొరకే ఈ కృప మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే ఈ రక్షణ మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తూ వచ్చింది. దానియేలు యొక్క దేవుడు, దానియేలు ఇచ్చిన సాక్ష్యం, మా దేవుడు రక్షించుటకు సామర్థ్యుడు. కాబట్టి రాజు యొక్క హృదయాన్ని కదిలించింది ఆయన రక్షణ గురించి. ఆయన రక్షణ గురించి రాజు బబులు పెడుతూ వచ్చాడు. అరే దానియేలు జీవం గల దేవుని సేవకుడేనా? నీ దేవుడు రక్షించగలేనా? ఎస్, నా దేవుడు రక్షించ. ఎందుకు కారణము? ఆదిలోనే దేవుడు దానియేలుని రక్షించుకున్నాడు. రెండోది, కృపలో ఆయన రక్షణ ఉంది. దానియేలుకి ఏముంది? ఆ కృపలోనే రక్షణ. కాబట్టి నిజంగా చూడగలిగితే ఒకప్పుడు పాపము చేత, అపరాధము చేత మనము చనిపోయిన వారము. కాబట్టి పాపం మన శరీరం మీద ఏలుబడి చేస్తుంది. పాపం మన శరీరం, ఆ పాప శరీరములో నుంచి దేవుడు మనం వెతికాడు. ఆయన కృపలో రక్షణ. ఆయన కృపలో ఏమి దొరికింది మనకు?
రక్షణ దొరికింది. కాబట్టి ఈ రక్షణ మనము ఎంత చక్కగా మనం దేవునిలో కలిగిన వారముగా ఉండాలి. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ రక్షణ విషయంలో దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవారముగా, దేవుని యొక్క సంకల్పాలను నెరవేర్చేవారముగా ఉండాలి. కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుని యొక్క ఏర్పాటులో మనను ఆయన రక్షించుకుంటూ వచ్చాడు. ఆయన మన విషయంలో తన ప్రణాళిక, తన ఏర్పాటు వద్దనే మనకు ఎంతగానో దేవుడు చేసిన రక్షణ. పాపపు స్థితిలో చనిపోయి, పాపపు స్థితిలో పాపములో ఉన్న మనలను ఆయన కృప మన దగ్గరికి వచ్చి, ఆ కృపలో రక్షణ. ఏంట్లో రక్షణ ఉందంటమ్మా? కృప ద్వారా రక్షించబడ్డాం. ఈరోజు కృపకు దూరంగా వెళ్ళిపోతావా? కృప విస్తరిస్తుంది కాబట్టి పాపం కూడా విస్తరిస్తుంది అనుకుంటా. అట్లా అనుకుంటే ఎలాగా? నువ్వు పాపములో నిలిచి ఉండడం దేవునికి ఇష్టం లేదు. ప్రభు నిన్ను వెతికాడు, రక్షించుకున్నాడు. దానియేలుకు దేవుడు నీకు నాకున్నాడు. దానియేలును రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షిస్తున్నాడు. శ్రమల్లో, కష్టాల్లో ఆ కాపరి నిన్ను విడిచిపెట్టాడు. ప్రధాన కాపరి, ఆ నిత్యము నడిపించే దేవుడు, ఆ నిత్యము ఆదరించే దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానములు ప్రకారంగా నడిపిస్తున్నాడు. కాబట్టి దానియేలు గొప్ప కార్యములు చేయడానికి కారణం ఏంటంటే ఆయన రక్షణనే కారణం. దానియేలు బబులోను దేశములో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏం చేస్తారంట? గొప్ప కార్యములు. గొప్ప కార్యములు చేయాలంటే ఏముండాలి? మనలో ఏముండాలా? రక్షణ అనుభవం ఉండాలి. కాబట్టి రక్షణ అనుభవం లేకుండా ఎన్ని వాక్యాలు చెప్తాం? రక్షణ అనుభవం లేకుండా ఏం బోధ చేస్తాం? బాప్తీసం అనుభవం లేకుండా ఏం మాట్లాడతాం? కాబట్టి మనకు రక్షణ అనుభవంలోని ఉండి ప్రభువును ఆరాధించాలి. కాబట్టి ఈరోజు ప్రభు ఆయన కృపలో నుండి మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? రక్షిస్తూ వచ్చాడు. ఇది ఎంతో గొప్పది కదా, ఎంతో గొప్పది. మూడోది చూడండి, యోనా గ్రంథము. మూడోది చూడండి, దేవుని యొక్క రక్షణ ఏర్పాటు. యోనా గ్రంథము 2వ అధ్యాయము. యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఎక్కడ దొరుకుతుంది రక్షణ? యెహోవా వద్ద. ఏ రక్షణ ఇదంటే మొక్కుబళ్ళు చెల్లించే రక్షణ. ఏ రక్షణ ఇది? దేవునికి మొక్కుబళ్ళు చేసే రక్షణ. దానియేలులో ఏముందంటే దేవునికి మొక్కుబడి చేస్తున్నాడు. ఏందా మొక్కుబడి? ఆ రాజే అంటున్నాడు, ఏమంటున్నాడు? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యము సేవించే దేవుడు. సేవించడం అంటే ఆయనను ఆరాధించడము, ఆయనను మ్రొక్కడము, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, దేవుని ఘనపరచడము. కాబట్టి చూడగలిగితే మూడవ రక్షణ ఏమిటిదంటే మన మొక్కుబళ్ళు కృతజ్ఞతాస్తుతులతో నింపబడినటువంటిది. రక్షణ సామాన్యమైనది కాదు. కాబట్టి యోనా ఆ చేప గర్భములో ఉండి ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు, లేదా ఎక్కడి నుంచి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు? ఆ చేపలో దాచబడిన వాడై ఉండి, ఆ చేపలో మత్స్యములో ఉండి. కాబట్టి నిజంగా చూడలేదు, అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన ఇచ్చిన సాల్వేషన్స్, ఆయన ఇచ్చిన రక్షణ ఎంత అమూల్యమైనది చూడండి. స్థలము లేకపోయినప్పటికైనా ఏముంటుందండి? చేప గర్భంలో స్థలం ఉంటుందా చెప్పండి? ఏముంటాయి? చుట్టూ పేగులు ఉంటాయి, రకరకాలంటే నాసు ఉంటుంది, అక్కడ మోకాలు వేయాలంటే ముళ్ళున్నాయి లోపల, రకరకాల ప్రాంతం అది చూడగలిగితే అది ఎలాగుందంటే అది కూపముతో నింపుకబడింది. దాని గురించి నేను చెప్పేది ఏముంది మీరే చూడండి. చూడండి ఎలాగుందంటే చూడండి 3వ వచనం చూడండి. నీవు నా అగాధమైన సముద్రములను పడవేసి ఉన్నావు, ప్రవాహములను చుట్టుకొని ఉన్నాయి, అంతరంగములు నన్ను కరులుచు కప్పి ఉన్నాయి. అరిపక్షాల్లో ఆ మక్షపు లోపల ఎన్ని అనుకూలత లేని పరిస్థితులు అక్కడ ఎదురవుతున్నాయి. మనకైతే ఇక్కడ చాప ఉండాలి, మనకైతే ఒక మెత్తటి బెడ్ ఉండాలి, మోకాలు వేయడానికి ఒక మంచి కులం లాంటిది కావాలి, రకరకాలుగా నేలలో కానీ, ఉసుకలో కానీ, కంకరలో కానీ, గరుకు రాళ్ళ మధ్యలో కూడా మోకాలు వేయలేని పరిస్థితి. కానీ యోనా ఎక్కడ అంట? అగాధమైన స్థలములో, ప్రవాహముతో నింపబడిన స్థలములో దేవునికి రక్షణ, కృతజ్ఞతలతో చెల్లించే రక్షణ ఈరోజు ఉందా? యెహోవా నిత్యము నడిపించును. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడభారిని మహిమా కిరీటం పొందాలంటే నీవు ఈ రక్షణలో కలిగి ఉన్నావా? దేవుడు
గత 5 నెలలుగా కాపాడుతూ వచ్చాడు. 6వ మాసములో కూడా దేవుడే తీసుకొని వచ్చాడే. దేవుని యొక్క రక్షణ ఎంత అద్భుతమైనది! దేవుని యొక్క రక్షణ ఎలాంటిది! అనుకూల పరిస్థితి లేని సమయంలో కూడా దేవునికి బలులు అర్పించేటువంటి రక్షణ నీలో ఉందా? ఈరోజు నీకు అన్నీ ఉంటే, ఫ్యాను ఉంటే, కారు ఉంటే, కడుపు నిండగా భోజనం ఉంటే, అన్ని వస్త్రదానాలు ఉంటే, రకరకాల పరిస్థితి ఉంటే తప్ప ఆరాధించలేని స్థితి. మంచిగా ఆక్సిజన్ తీసుకోగలిగితేనే ఆరాధించగలుగుతాం. ఏమండి, ఊపిరి తీసుకోగలిగితేనే ఒక గదిలో వేసి, చీకటి గదిలో వేసి నువ్వు ఇక్కడ ఆరాధన చేయండి చేస్తాం. ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండాం. ఒక్క నిమిషం కూడా అక్కడ చూడండి. ఎండలు మన ఎండ వచ్చింది, ఎండలు కొడుతున్నాయి, అలా భోజనం చేస్తున్నాం, కారిపోతుంది. లేచి ఎప్పుడు పారిపోవాలి రాయి నుంచి అనిపించింది. ఉన్న పాటున పారిపోయి వచ్చినాం. నేను అక్కడ ఏం చేసినాం, ఇక ఈ ఎండకు తట్టుకోలేము తండ్రి, ఇక షుగర్ ఏం పెరిగిపోతుంది, షుగర్ ఎందుకు పెరుగుతుంది? 300, 400 ఎండ ఎక్కువ తాగకూడదు. వచ్చి చెక్ చేస్తే 350 వచ్చింది షుగర్. అరే బాప్రే బాప్! అనుకూలమైన పరిస్థితిలోనే ప్రభుని ఆరాధిస్తున్నాం. యోనాలా ఆరాధించలేదండి. నాలాంటి వాడు కాదు యోనా. నాలో స్వార్థం ఉంది. దేవుని గణపరచడానికి, దేవుని ఆరాధించడానికి అనేక రకాల పరిస్థితులు ఎదురు చూస్తున్నాం. కానీ యోనా పరిస్థితులు బాగలేకపోయినా ఆ గర్భజాలములో, ఆ అడుగు భాగములో సముద్రపు అలల్లో కూడా చిక్కుకొని ఆ చేప గర్భంలో ఆక్సిజన్ కూడా సరిగా లేదు. అదే తీసుకోవడం కష్టము. ఆ చిమ్మ చీకటిలో చూడండి, ఏమైనా లైట్స్ ఉన్నాయి లోపల? పొట్టలో ఏమైనా లైట్లు ఉంటాయమ్మా? చెప్పండి. మనలోనికే పొట్టలోనికి పంపించడానికి ఏం చేస్తారు? ఒక లైట్స్ లోపలికి పంపించి ఏం చేస్తున్నారు? స్కానింగ్ చేస్తున్నారు. లైట్ లేకుండా బొమ్మను లోపలికి తీసుకోగలిగితే మన అవయవాలను తీసుకోలేదు. అంత లోపలంతా చీకటే. మన గర్భములో పొట్ట లోపలంతా కూడా ఏముంది? చీకటి. ఆ చీకటిలో అవయవాలు ఎలాగ పనిచేస్తున్నాయో చూడండి. అలాగన యోనా పరిస్థితులు బాగలేకపోయినా ఆ నాసుగల స్థలములో ఇరుక్కపోయి అక్కడ దేవునికి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభువా, ఈరోజు ఫ్యాన్ ఉండాలి, ఈరోజు కుర్చీ ఉండాలి, ఈరోజు మంచి మెత్తగా సాపలు ఉండాలి, ఇవి ఉంటేనే ఆరాధిస్తున్నాం. చెప్పండి, ఇది ఉంటేనే ఎండలో కూర్చొని ఆరాధిస్తారు. అబ్బా ఎండ ఎక్కువ ఉంది, ఆ టెంట్ వేసుకుంటాం, బయట కూర్చుంటాం, రకరకాలైనటువంటి పరిస్థితి. కానీ యోనా యొక్క ఆరాధన, కాబట్టి దేవుడు నడిపించేటువంటి కాపరి నీతో నాతో ఉన్నాడు. కాబట్టి యోనా అంటుండే ఇక్కడ చూడండి, కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదును, బలులు నీకు అర్పించదును, నేను మొక్కుబళ్ళు చెల్లించదును, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఆ పరిస్థితిలో కూడా, ఆ చేప గర్భంలో కూడా తాను దేవుని దగ్గరనే రక్షణ ఉంది. ఎక్కడ రక్షణ లేదు. ఎవరికి ఫోన్ చేయలేదు. ఏమన్నా అక్కడి నుంచి ఎవరికైనా ఫోన్ చేశాడా? ఎవరికి ఫోన్ చేయలేదు. పోనీ ఎలాంటి టెలిగ్రామ్ అందించలేదు. కేవలం దేవునితో తనకున్నటువంటి సంబంధం. ఒక చిన్న అవిధేయత చూపించటం వలన నువ్వు తర్షీష్కి వెళ్ళమంటే, నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళాడు కదా. నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. ఒక చిన్న మాటకు దేవుడు ఏం చేసిన గొప్ప పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ పనిష్మెంట్లో కూడా ఎవరును అంటే నేను ఇశ్రాయేలుకు సృష్టికర్త అయినటువంటి దేవుని సేవించేవాడిని. ఎవరంటే ఆయన మొదటి అధ్యాయంలో చూడండి, ఆయన గురించి ఏం చెప్తున్నాడు? ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరు, ఎలాంటి వాడు అంటే చూడండి, ఆయన అంటాడు, ఏమంటాడు చూడండి, 9వ వచనం చూడండి, 9వ వచనం. వారితో ఇట్లను, నేను ఎబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్తను, ఆకాశమందును దేవుడైన యెహోవా యందు నేను భయభక్తి గలవాడనై ఉన్నాను. చూడండి, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి కూడా ఆ రక్షణ, సాల్వేషాన్ని విడిచిపెట్టుకోలేదు. సో మనం ఎన్ని సందర్భాల్లో విడిచిపెట్టుకున్నాం, ఎన్ని సందర్భాల్లో తప్పిపోయినాం, ఎన్ని సందర్భాల్లో దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. పరిస్థితులను బట్టి చూడగలిగితే పరిస్థితుల ప్రవాహములో కూడా యోనా దేవుని ఆరాధిస్తున్నాడు. మన అంశం ఏంటంటే, దానియేలు చెప్పగలుగుతున్నాడు, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడిని రక్షించగలనా? నా దేవుడు రక్షించుటకు సామర్థ్యుడు. ఎలాంటి పరిస్థితులు? అనుకూలమైన పరిస్థితుల్లో మనం దేవునికి, అనానుకూలమైన పరిస్థితులు కూడా అక్కడ చూడగలిగితే యోనా ఏం చేస్తున్నాడు? దేవుని, ఆయన ఎబ్రీయుడు, భూమికిని ఆకాశంలో సృష్టికర్త అయినటువంటి దేవుని సేవకుడిని చెప్పుకోగలుగుతున్నాడు. ఆయన ఒక ప్రవక్తే రక్షణ గురించి ఆరాధించగలుగుతుంటే, ఏమీ లేని పాపాత్ములమైన మనము ఎంతగా దేవుని ఆరాధించాలి, ఎంతగా దేవుని స్తుతించాలి. ఒకవేళ బిషప్పా,
రెవరెన్వా ఏదైనా కావచ్చు. కొంతమంది పెట్టుకుంటారు బిషప్ అండ్ రెవరెన్. రెవరెన్ అంటే ఏంది? పూజారుడవు. ఎవరికి పూజారుడు? దేవుడికి పూజారుడు కావాలి. కానీ నువ్వు రెవరెన్ అయితే, నువ్వు బిషప్ అయితే ఎవరికి లాభము? చెప్పండి, ఎవరికి లాభం? దేవుని సేవించేవారు ఆయనకు కావాలి, దేవుని ఆరాధించే ప్రజలు ఆయనకు కావాలి. ఇక్కడ చూడగలిగితే దేవుని యొక్క సేవను సరిగించేటువంటి ఆరాధించే పద్ధతి మనకు కావాలి. కాబట్టి ప్రభువును మనం ఎలా గణపరుస్తున్నాం? కాబట్టి మొదటిది ఏం చూసినాము? ఏ రక్షణ చూసినామా? ఆదిలో నుండే దేవుడు మనల్ని ఏం చేశాడు? రక్షించుకున్నాడు. ఆయన రాకడలో నువ్వు కనబడాలని, ఆయన రాకడలో ఎత్తబడాలని ఆదిలోనే దేవుడు ఏం చేసే మనం రక్షించుకున్నాడు. మొదటి. రెండోది కృపచేతనే రక్షించుకున్నాడు. కాబట్టి నిజంగా యెహోవా నిత్యం ఆ కాపరి ఏం చేశాడు? కృపచేతనే మనను రక్షించుకున్నాడు. తర్వాత మూడవది కాబట్టి కృతజ్ఞతాస్తుతులు. ఎలాంటి పరిస్థితి? అనుకూలమైనటువంటి పరిస్థితి, అనుకూలమైన పరిస్థితి కాదు, అక్కడ ఇబ్బందుల్లో ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో దేవుని ఎలాగ ఆరాధించగలుగుతున్నాడు? దేవునికి ఎలాగున ఆయన రక్షణ ఎలా దొరుకుతుంది అనుకుంటున్నాడు? కాబట్టి ఈరోజు నీకు నాకు ఆధారం ఆయనే రక్షణ. ఆ రక్షణను బట్టి నువ్వు ప్రభును ఆరాధించాలి. ఆ రక్షణను బట్టి మనం ప్రభును ఆరాధించాలి. కాబట్టి దేవుడు మన విషయంలో కూడా ఆయన రక్షణ ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. ఆయన రక్షణలో మనం నడిపించాలని ఇష్టపడినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రభు మన విషయంలో కూడా ఆయన ప్రణాళిక, ఆయన గొప్పతనము, ఆయన ఏర్పాటు మనం కలిగిన వారముగా ప్రభు దగ్గరికి వస్తున్నాం. మంచిది, దేవుని మాట వింటున్నాం, దేవునికి లోబడిన వారముగా ఉండాలి. దేవుని విషయంలో మనము జ్ఞాపకం చేసుకుని ఆయన కొరకై దేవుని యొక్క ఏర్పాట్లు ఉండాలి. నాలుగవ రక్షణ చూడండి. నాలుగవ రక్షణ యెషయా గ్రంథము 56వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. ఏ రక్షణ అంటది? ఆయన రక్షణ. లోకములో అనేకమైన రక్షణలు ఉన్నాయి, కానీ దేవుడు మన కొరకు, ఆయన దానియేలు యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నా రక్షణ నీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉంది. సిద్ధముగా ఉన్న రక్షణ. ఏ రక్షణ అంటది? కాబట్టి నా నీతిని వెల్లడిపరుచున్నది, న్యాయవిధిని. కాబట్టి నిజంగా ఆయన రక్షణ ఎలాంటిదంటే నీతిని వెల్లడిపరిచేది. అవినీతిలో ఉన్నామా? ఒకప్పుడు అవినీతి జీవితం, ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాం. ఈరోజు ఆ రక్షణ ఎలాంటిదంటే ఆయన నీతిని వెల్లడిపరిచేది. అంటే దేవుని ఆరాధించడానికి కొరకై దేవుడు నీకు నాకు సిద్ధపరిచినటువంటి రక్షణ ఉందా? ఈరోజు సిద్ధపరిచిన రక్షణ లేకుండా ఏదో అరువు తెచ్చుకునేది, ఎరువు తెచ్చుకున్నది, అప్పు తెచ్చుకునేది రక్షణలో మనం ఉన్నామా? కదా. దేవుడు ఏం చేసింటే ముందుగానే దేవుని యొక్క ఏర్పాటైంది, సిద్ధపరిచింది. ఏ రక్షణ? సిద్ధపరిచి ఆయన నీతిని వెల్లడి చేసే రక్షణ. కాబట్టి ఈరోజు నీవు కూడా ఆయన నీతిని వెల్లడి చేసే రక్షణలో మనం ఉన్నామా? యెహోవా నిత్యము నడిపించును. ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు. కాపరి నిన్ను ఎలా రక్షిస్తున్నాడు? కాబట్టి ఆయన నీతిని వెల్లడి చేయాలి. చేస్తున్నాము ఆయన నీతిని? ఆయన నీతిని ఎక్కడ ప్రకటిస్తున్నాం? ఆయన నీతిని ప్రకటించే వారముగా ఉండాలి. ఆయన నీతి వైపు మనం చూచేవారముగా ఉండాలి. కాబట్టి నిజంగా చూడగలిగితే ఆయన రక్షణ, ఆయన మన నీతిని వెల్లడిపరిచేది. కాబట్టి నీతిని వెల్లడిపరిచే రక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. ఆ నీతిని మనం కలిగిన వారముగా ఉండాలి. కాబట్టి నిజంగా చూడగలిగితే ఆయన నీతిని ఏం చేయాలంట? వెల్లడిపరచాలి. చూడండి ఎట్లా, 2వ వచనం చూడండి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకూడదని అనుసరించింది. కాబట్టి చూడండి ఆయన ఇచ్చిన రక్షణ ఏమిటిది? ఆ రక్షణ సిద్ధపరిచిన రక్షణ. ఎలాంటి రక్షణ? నీతిని వెలచి. అయితే ఏం చేయాలంటే ఆయన నీతిని కలిగిన రక్షణ మనం ఏం చేయాలా? విశ్రాంతి దినమున ఎన్నిసార్లు అపవిత్రపరిచాం, ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని రాలేకపోయాం, ఎన్నిసార్లు ఆరాధనకు అటెండ్ కాలేకపోయాం. చెప్పండి, ఆరాధనకు ఎందుకు అటెండ్ కాలేకపోయావు? ఉద్యోగము, పని, రకరకాల పరిస్థితులు, ఆటంకాలు, అభ్యంతరాలు కలుగుతున్నాయి. వీటి ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన సిద్ధపరిచిన రక్షణ, ఆయన నీతిని తెలియజేసే రక్షణ. ఈరోజు నా విశ్రాంతి దినాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు
విశ్రాంతి దినం ఏం చేసినట్టు వాళ్ళమ్మా? వ్యర్థపరచకుండా దానిని. సరే, ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? ఆయన రక్షణ నీతిని వ్యర్థపరుస్తున్నారు. ఇదేనా దేవుడు కోరేది? ప్రధాన కాపరి ఆశించేది ఇదేనా? కాబట్టి ప్రధాన కాపరిలో ఏముండాలి? ఆయన విశ్రాంతి దినమున ప్రభును ఆరాధించాలా కదా? ఎందుకు మౌనముగా ఉన్నావు? ఎందుకు ఆరాధించలేకపోతున్నావు? ఎందుకు దేవుని ఘనపరచలేకపోతున్నావు? ఈరోజు ఆయన రక్షణ నీ దగ్గరికి వస్తూ ఉంటే ఆయన రక్షణను నీవు ఇంకా నిర్లక్ష్యం. ఆయన విశ్రాంతి దినాన్ని నువ్వేం చేస్తున్నావు? ఇర్మియా గ్రంథం చూడ మాట్లాడు. ఇర్మియా గ్రంథం ఆయన విశ్రాంతి దినాన్ని ఏం చేస్తున్నట్టు వాళ్ళు? ఆయన విశ్రాంతి దినాన్ని 13వ అధ్యాయం ఇర్మియా గ్రంథం ఒక మాట. ఇర్మియా గ్రంథం విశ్రాంతి దినాన్న వారు చూడండి 17వ అధ్యాయం 17వ అధ్యాయం ఎన్నో వచ్చినమ్మా? 21 వచ్చిన. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేముల గుమ్మములో ఏ బరువును తీసుకొని పోకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పని చేయకుడి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు. కాబట్టి రక్షణ ఎలాంటిదంటే ప్రతిష్ఠించబడినది, నీతితో నింపబడినది. కాబట్టి దీన్ని ఎలాను లోపల దాచిపెడతావు, ఇంట్లో దాచిపెడతావు. కాబట్టి కరోనా టైంలో అంటే బయటకు వస్తే కరోనా వస్తుంది కాబట్టి ఇళ్ళల్లో ఉన్నాం. ఇప్పుడేమి కరోనా ఉంది? ఇప్పుడు కూడా ఆన్లైన్లో పెట్టినారు. ఇప్పుడు కూడా ఆన్లైన్ అవసరమా? ఎవరికి ఆన్లైన్ కావాలా? నడవలేని వాళ్ళకు, ముసలోళ్ళకు, గుడ్డోళ్ళకు, కళ్ళు కనపడం వాళ్ళకు ఆన్లైన్ కావాలి. ఇప్పుడు యవనస్తులకు కూడా ఏమైపోయిందంటే ఆన్లైన్. కాబట్టి ఎక్కడ కూర్చొని వింటున్నావు వాక్యము? దీని కొరకేనా ప్రభు యొక్క రక్షణ? దీని కొరకేనా దేవుడు భూమి మీదకి వచ్చింది? దీని కొరకేనా ప్రభు నీ కొరకు క్రయధనం చెల్లించింది? దీని కొరకేనా ప్రభు శిలలో నీ కొరకు ప్రాణం పెట్టింది? ఆ కాపరి నిన్ను నడిపించడానికే కదా ఆ కాపరి. కాబట్టి ఈరోజు ఏమైపోయింది? ఆయన నీతిని వెల్లడి చేయాల్సిన రక్షణ, సిద్ధముగా ఉండేటువంటి రక్షణ, దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని, ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినాన్ని వ్యాపారముగాను లేకపోతే ఇంట్లో బందీగాను అలా ఉంచడం ద్వారా దేవునికి ఎలా మహిమ రాగలుగుతుంది? ఈరోజు ఆరాధిస్తున్నావా? దేవుని ఆరాధించగలుగుతున్నావా? దేవుడిచ్చిన సాల్వేషన్, ఈ రక్షణ ఎలాగుందో ఒకసారి ఆలోచించు. వస్తున్నావు కాదు. దేవుడు ఈ మొదటి ప్రభు దినములో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వారు ఏం చేస్తారంటే మరి నిజంగా చూడగలిగితే అది ప్రతిష్ఠించబడిన దినము అంట. ఏ దినం అంటమా? ప్రతిష్ఠితంగా ఎంచుకొనడి. కాబట్టి నీవు కూడా విశ్రాంతి దినాన్ని, ఆ రక్షణ ఏమి చూపిస్తుందంటే విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజు ఎంతమంది యవనస్తురాళ్ళు దేవుని ఇళ్ళల్లో కాలాన్ని గడుపుతున్నారు. తల్లిదండ్రులు ఇక్కడ కూర్చున్నారు, పిల్లలు ఇళ్ళల్లో కూర్చున్నారు. వాస్తవం అండి ఇది. మనమేమి ఇక్కడ ఆరాధించడానికి వచ్చాం, మన కుటుంబం బయట ఉంది. దీనికి ఏమి సమాధానం చెప్తావు ప్రభుకు? ఏమని ఆరాధించగలము చెప్పండి? దేవుడిచ్చేటువంటి నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కదా. ఈరోజు నీ ఆరాధన దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు. నీ మటుకు నువ్వు ఆరాధించుకొని వెళ్ళిపోతే సరిపోతుందా? ఏమని రాయబడింది చూడండి, ఆ మాట చూడండి. మీ ఇండ్లలో నుండి చూడండి, ఆ మాట చూడండి. మీ ఇండ్లలో నుండి చూడండి, మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పని చేయకుడి. ఎంచుకోండి. ఎవరికి ఇది? వ్యక్తికి కాదు, బాగా గమనించు, కుటుంబానికి. గుర్తుపెట్టుకో. ఎవరికి ఇది ఆరాధన? ఎవరికండి చెప్పండి? పెద్దలైన వాళ్ళు చెప్పండి. ఆరాధన ఎవరికి? కుటుంబానికే లేకపోతే వ్యక్తిగతంగా నీకేనా? కుటుంబంతో రావాలి కదండి. వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు అంత దూరం ఎందుకు వెళ్తావు, ఇక్కడే మీకు ఒక బలిపీఠం కడతాను, ఇక్కడ ఆరాధన చేయన్నారు. వాళ్ళు అన్నారు, మేమును మా పిల్లలను, నిర్గమాకాండంలో ఏముంది?
17వ అధ్యాయం చూడ మారుతుందండి. వాళ్ళు ఏమంటుందండి? నిర్గమాకాండం, మేము ఎంత దూరమైనా వెళుతామో, మా పిల్లలు తీసుకొని వెళ్తామో, మా మనమరాలను కూడా తీసుకొని వెళ్తాము. చూడండి మారుతుందండి. నిర్గమాకాండం 17వ అధ్యాయమా, నిర్గమాకాండం చూడండి. అక్కడ అంటే ఫరో అంటాడు, వారు దూరముగా వెళ్ళుటకైనను ఇక్కడనే మీరు ఆరాధించండి అంటారు వాళ్ళు. చూడండి 14 వచనం, 19, 14 త్వరగా 19, 14. అప్పుడు మోషే అదేనా? అప్పుడు 3వ నాటికి పురుషులు సీలు చేయకు, అది కాదు, ఫరోతో మాట్లాడేది 10:9 చదవమ్మా. 10వ అధ్యాయం 9వ వచనం. దూరంగా వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటామంటారు, దూరంగా వెళ్తాం. 10:9 చదవమ్మా. అది కాదు, చూడండి ఎవరైనా ఉంటామా. ఇంకో మాట కూడా రాస్తాడు, ఒక డెక్కా కూడా వలుగు పెట్టాం. చూడండి ఎవరికి ఆరాధన అండి? నీకు మాత్రమే, నాకు మాత్రమేనా? నా పిల్లలకు లేదా? నా కొడుకు ఆరాధన వద్దా? నా కూతురికి ఆరాధన వద్దా? చెప్పండి. ఒకటి ఆరాధన. ఈ రక్షణ ఎలాంటిది? సిద్ధపరిచిన రక్షణ, అది నీతితో నింపబడిన రక్షణ, అది విశ్రాంతి దినమును అనుసరించే రక్షణ, అది విశ్రాంతి దినమును ప్రతిష్ఠించుకునే రక్షణ. దేవుడు ముందుగానే ప్రణాళికలు, మేమును మా పిల్లలమును ఎంత దూరమైనా ఎంత దూరమైనా వెళ్తాం. ఈరోజు సమీపములో మందిరం కావాలి, దగ్గరనే మందిరం కావాలి. ఆ దినాల్లో వారు ఎంత దూరం వారు ప్రయాసపడి వెళ్ళారు. వారి పిల్లలు వారందరూ కూడా మూట కట్టుకొని ఎంత క్రయము చెల్లించైనా వెళ్ళారు కదా. ఈరోజు మనం ఒక పూట ఆదివారం రావడానికి, అయ్యా 200 ఖర్చు అయింది అయ్యా. ఎంత ఖర్చు అయింది? 200 ఖర్చు. పోనీకి 100, రానికి 100 అయ్యా. బైబిల్ స్టడీకి రావాలంటే మళ్ళీ 200 కావాలి. సంఘ ప్రార్థనకి రావాలంటే 200 కావాలి. సరే మంచిది. సంవత్సరానికి ఒకవేళ ఇంత అయిందనుకోండి, ఆ సంవత్సరంలో నువ్వు కేవలం ఒక ఆదివారం వచ్చావనుకోండి, ఆ సంవత్సరం మెడికల్ బిల్ ఎంత అవుతుంది ఆలోచించావా? నువ్వు అన్ని కూడికలకు వస్తే మెడికల్ బిల్ తగ్గుతుంది కదా అని నేను చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఏంది? నువ్వు అన్ని కూడికలు రెగ్యులర్గా వస్తే నీకు మెడికల్ బిల్లు తగ్గుతుంది. ఇప్పుడు నాకు ఎంత మెడికల్ బిల్లు? ఒక 7,000 వస్తుంది. ఎంత వస్తుంది? నెలకు 7,000 వస్తుంది. ఒకవేళ ఇంకా ప్రభుని ఎక్కువగా మోకాల మీద సేవిస్తే ఒకవేళ ఒక 2,000 తగ్గుతుందేమో. చెప్పండి, మెడికల్ బిల్లు ఎందుకు పెరుగుతుంది? దేవుని కొరకు ఏదైనా క్రయము చెల్లిస్తున్నామా? దేవుని కొరకు ఏదైనా ఇవ్వగలుగుతున్నామా? కాబట్టి ఆరాధించడానికి కొరకే వారు అంత క్రయము చెల్లించి అంత దూరం వెళుతున్నారంటే ఎంత ప్రయాసపడుతున్నారు వాళ్ళు. చూడండి, ఏ రక్షణది? సిద్ధపడినటువంటిది. సిద్ధముగా నీ యొద్దకు వచ్చుటకు సిద్ధమే. నీతిని వెల్లడిచేసే రక్షణ, ప్రతిష్టార్పమైన రక్షణ, ఆరాధనతో నింపబడిన రక్షణ. ఈరోజు దానియేలు అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నువ్వు నిత్యము సేవించిన దేవుడు నిన్ను రక్షించాడు. అయితే మా దేవుడు రక్షించుటకు సామర్థ్యుడు. కాబట్టి ఇది నీ ఆరాధన. ఎన్ని రకాలు చూసినాము రక్షణ? మొదటిది ఏం చూసినాము? ఏ రక్షణ? ఆదిలోనే దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ. రెండోది కృపచేతనే దేవుని యొక్క ప్రణాళికలో కృపచేతనే రక్షణ. మూడవది యెహోవా యొద్దనే. ఆ పరిస్థితులు బాగలేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికైనా ఆ దైవజనుడు, ఆ ప్రవక్త ఎంత వీలు చేసుకొని ప్రభును రక్షణ కృతజ్ఞతలు చెల్లించాడు. నాలుగవది సిద్ధపరిచి నీ యొద్దకు వచ్చిన రక్షణ. ఆయన నీతిని వెల్లడ చేసేది. ఆయన కుటుంబంతో ఆరాధించాలి, పిల్లలతో ఆరాధించాలి, పిల్లలు సండే స్కూల్లో కనపడాలి. దేవుని ఆనాడు వారు ఏమీ లేని కాలంలోనే, వారికి బండ్లు లేవు, కార్లు లేవు, విమానాలు లేవు, ఏమి లేవు. ఏమున్నాయమ్మా? కేవలము కాళ్ళనడకలతోనే వారు వెళ్ళారంట. మేము దూరమైనా వెళ్ళి ఆరాధిస్తాం, కానీ ఇక్కడ మాత్రము మేము మా పిల్లలము దూరమైన పోతాం.
ఎంత డబ్బులైనా చెల్లిస్తాం, ఎంత. ఈరోజు నీవు నేనేం చెల్లిస్తున్నాం? యెహోవా నిత్యము నడిపించును. కాపరి ఎలాగున్నాడు? ప్రధాన కాపరి నీ ఎడల నా ఎడల. ఇలాంటి అనుభవంతో దేవుడు మనను నడిపించేవాడు. దేవుడు అట్లా ఈ వాక్యమును మన కొరకు సిద్ధపరిచి ఆరాధన కొరకు సహాయించండి.